యెమెన్లో ఉరిశిక్ష విధించబడ్డ నిమిష ప్రియను రక్షించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేవీ లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రియను కాపాడటానికి మిగిలి ఉన్న అవకాశం బ్లడ్ మనీ సెటిల్మెంట్ ద్వారానే జరుగుతుందని ప్రియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ప్రియకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని భారత్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. చర్చలు కొనసాగించే వరకు ప్రియ ఉరిశిక్ష ఉత్తర్వులను నిలిపివేయడానికి యెమెన్ అధికారులతో చర్చలు కొనసాగిస్తామని అటార్నీ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, యెమెన్ లో ఉరిశిక్ష విధించబడ్డ కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యెమెన్ లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియను దౌత్యపరమైన చర్చల ద్వారా రక్షించడానికి భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్ సందర్భంగా ప్రియాంకకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున భారత అటార్నీ జనరల్ స్పష్టం చేయడం జరిగింది. చర్చలు కొనసాగించే వరకు కూడా ప్రియకు ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి ప్రియ కేసులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో సహా యెమెన్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని కోర్టుకు అటార్నీ జనరల్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రియ కేసులో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్న సామర్థ్యం పరిమితి అని కోర్టుకు తెలియని అటార్నీ జనరల్ స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రియా కేసుకు సంక్లిష్టమైన సమస్యగా ఉందని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే యెమెన్ లో ఏం జరిగిందో మనకు తెలుసుకోవడానికి మార్గం లేదన్న అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే యెమెన్ తో ప్రస్తుతానికి భారత్ కు దౌత్యపరంగా కావచ్చు, భారత్ కు మధ్య కూడా కొంత ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కూడా కొంత ఆ దేశంతో కూడా స్పష్టమైన వారితో సంప్రదింపులు కూడా లేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం కూడా యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్టు కూడా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అయితే యెమెన్ లో ప్రియ ప్రాణాలు కోల్పోతే అది చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యాన్ని కూడా జస్టిస్ సందీప్ మెహతా సైతం కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రియ న్యాయవాది అటార్నీ జనరల్ వాదనలు విన్న తర్వాత తదుపరి కేసు విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేశారు. ప్రియా కేసు పురోగతి గురించి 18వ తేదీన తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ముందు కేసు విచారణ అయితే కొనసాగింది. అయితే 18వ తేదీలోగా కూడా మరణశిక్షకు సంబంధించిన అంశంలో యెమెన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఎందుకంటే మరో 2 రోజుల్లో ఆమెను అధికారికంగా కూడా ఉరికిస్తామని ఇప్పటికే యెమెన్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో కొంత సంక్లిష్టంగా అయితే పరిస్థితి మారిపోయింది. ఇదే అంశంలో కేరళ ముఖ్యమంత్రి సైతం కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా దౌత్యపరమైన చర్చలు జరిపి నేరుగా ప్రియను భారత్ తీసుకొచ్చేందుకు కూడా చర్చలు జరపాలని కూడా ఇప్పటికే ప్రధానికి ఒక లేఖ రాయడం జరిగింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సతీష్.